కేంద్రం తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టంలోని కొన్ని సెక్షన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ కూడా విచారణ జరగనుంది. దేశవ్యాప్తంగా వక్ఫ్ బై యూజర్గా నమోదై ఉన్నవి సహా వక్ఫ్ ఆస్తులను వేటిని డీనోటిఫై చేయవద్దని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. నిన్న విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ ప్రతిపాదన చేసింది. ఈ మేరకు చట్టంలోని పలు అంశాలపై స్టే ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ విచారణ చేపట్టకుండా ఉత్తర్వులేవీ జారీ చేయవద్దంటూ కేంద్రం కేవియట్ దాఖలు చేయడంతో విచారణను ఇవాళ మధ్యాహ్నానికి వాయిదా వేసింది. డీనోటిఫై చేయవద్దని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. నిన్న విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ ప్రతిపాదన చేసింది. ఈ మేరకు చట్టంలోని పలు అంశాలపై స్టే ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ విచారణ చేపట్టకుండా ఉత్తర్వులేవీ జారీ చేయవద్దంటూ కేంద్రం కేవియట్ దాఖలు చేయడంతో విచారణను ఇవాళ మధ్యాహ్నానికి వాయిదా వేసింది.